హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుత్త ముచ్చట్లు. నాకేమో కెమెరా వీడియోలు పిచ్చి, అమరేమో మొత్తం ఆపోజిట్. నాకు కెమెరా షై, నేనేమో వీడియోలోకి లాక్కొని వస్తా. నేను వీడియో తీస్తుంటే ఏంటిరా బాబు నాకు ఈ కర్మ తలగొట్టుకుంటున్నట్టే ఉంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. అమర్ తలని ఎత్తి మీరు చేయబెడతాము. ఇంకా అలా కరగక ఒక రోజు అయితే సెంట్రల్ లండన్కి అయితే వచ్చేసాము. క్రిస్మస్ టైమింగ్స్లో లైటింగ్ చూడడానికి ప్రతి ఒక్క స్ట్రీట్ ఖాళీ లేకుండా లైటింగ్స్ పెడతారనమాట. నార్మల్ లైటింగ్స్ కాదు, చాలా బాగా పెడతారు ఈ లైటింగ్స్. మీ అందరికి ఒక విషయం తెలుసా, యూకేలో రిక్షాలు ఉంటాయని? నార్మల్ రిక్షాలు కావండి, చూస్తున్నారు కదా మొత్తం లైటింగ్స్, పాటలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏమైనా తక్కువ ఛార్జ్ చేస్తారు అనుకుంటున్నారా? మినిమం ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నార్మల్ ఛార్జ్ కూడా కాదు. మనకి ఇండియాలో చిన్న ఉన్నప్పుడు ఇంటి ముందు క్యామెల్ రైడ్స్ వస్తుండే, ఆ గల్లీ నుంచి ఈ గల్లీ వారికి 10 రూపీస్ 20 రూపీస్ అని ఛార్జ్ చేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు 10-20కి ఎవరు అడగట్లేదు. కానీ సేమ్ అలానే వాళ్ళు ఆ గల్లీ నుంచి ఈ గల్లీకి తీసుకెళ్తారు, ఒక రౌండ్ తీసుకొని వస్తారు, 20 పౌండ్స్ 30 పౌండ్స్ ఛార్జ్ చేస్తారనమాట. మినిమం ఆ మాత్రం రేంజ్ అనేది ఉంటుందన్నమాట రిక్షా వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్మల్గా మనం ఎక్కకుండా వీడియో తీసుకుంటామన్నా కానీ పైసలు ఇచ్చి వీడియో తీసుకోండి అనే టైప్ వాళ్ళు. అందుకనే నేను వాళ్ళు అట్లా వెళ్తుంటే నేను జస్ట్ ఒక వీడియో క్లిప్ తీశాను. చూసారా ప్రతి ఒక్క స్ట్రీట్లో లైటింగ్స్ ఎంత బాగున్నాయో. డిఫరెంట్ లైటింగ్స్ పెడతారు. ఆన్ ద వేలో అయితే ప్రతి ఒక్క బిల్డింగ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్ అట్రాక్షన్ అయితే పెట్టారు. నేనేమో కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చొని ముందు కొంగి మొత్తం రికార్డ్ చేయాలి, మొత్తం క్యాప్చర్ చేయాలి, మొత్తం చూపించేసేయాలి యూట్యూబ్లో అని తెగ ఫీల్ అయిపోయి కార్లో ముందు కొంగి మరి రికార్డ్ చేస్తున్నా. ఇంకొక పక్కన నుంచి అమర్ నన్ను తిడుతూనే ఉన్నారు, నాకు మిర్రర్ కనిపిస్తలేరు, నువ్వు అంత ఫ్రంట్ కొంగుతున్నావు, నేను ఎట్లా చూడాలి మిర్రర్, నేను ఎవరినో ఒకరిని గుద్దేస్తా అని అట్లా తిట్టించుకుంటా అంత క్యాప్చర్ చేశాను. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బాగుందో, రెడ్ కలర్. నేనేమో పిచ్చదాని లెక్క పరిగెడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, జస్ట్ ఒక వీడియో క్లిప్ కోసం మనం పరిగెడుతున్నారు. ఏమైనా మంచిగా వచ్చిందంటే ఏం రాలేరు, జస్ట్ అట్లా యాడ్ చేసి పడేసాను అనమాట నేను, ఒక మెమరీలాగా ఉండిపోతుందని. చూసారా స్ట్రీట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగున్నాయో, బటర్ఫ్లైస్ లెక్క. చాలా బాగుంటాయి అసలు ఈ లైటింగ్స్ని. ఫొటోస్ తీసుకుంటే ఈ లైటింగ్స్ దగ్గర చాలా బాగుంటాయి. ఇక్కడైతే పిక్కడల్లి సర్కస్ దగ్గర ఒక అతను పాట పాడుతున్నారు. మొత్తం నేను ఇంకా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను, జస్ట్ ఎంజాయ్ ద సాంగ్ అంతే. మంచిగా ఎంజాయ్ చేస్తారా పాటలు? అట్లా పాటలు పాడుతూ ఉంటారు. మనం కాసేపు అక్కడ నుంచొని ఎంజాయ్ చేసేసి మళ్ళీ మనం షాపింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే చైనా టౌన్కి వెళ్ళాను ఏమైనా ఫుడ్ ట్రై చేద్దామని. నేను లేట్ నైట్ వెళ్ళాను కాబట్టి అవన్నీ షాప్స్ క్లోజ్ చేసే ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కానీ నాకు అక్కడ ట్రై చేయాలనిపించలేరు. ఇంకా అంతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.